శాసన మండలిలో కూడా చాలా సందర్భాల్లో చర్చ జరిగింది. మొన్న కూడా చర్చ జరిగింది బడ్జెట్ సంబంధించి. భూములు కేటాయింపులకు సంబంధించి చాలా నామినల్గా రూపాయికి ఎకరా ఇట్లా ఇవ్వడం అనేది ఆక్షేపించారు. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? అభివృద్ధి కావాలంటే, పరిశ్రమలు రావాలంటే వీటన్నిటి అవసరాలు ఉన్నాయని చెప్పి అధికార పార్టీ ప్రత్యేకంగా నారా లోకేష్ గారు వ్యవహరిస్తూ ఉన్నారు. ఏమంటారు దీనికి సంబంధించి? దీనికి సంబంధించిన రెండు విషయాలండి. ఒకటి, కేటాయించిన భూమి ఎవరికి? నారా లోకేష్ గారి బంధువులుగా, లేకపోతే నారా లోకేష్ గారు రాజకీయ పార్టీకా, లేకపోతే నారా లోకేష్ గారికి ఏమైనా లాభం వస్తుంది దీంట్లో? ఏం రాదు కదా. రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి అవకాశాలు వస్తాయి. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి భవిష్యత్తులో వాటి మీద వచ్చే ఇన్కమ్ ఆదాయం ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ ఉపయోగపడిద్ది. ఇది ఒక వరల్డ్ క్లాస్గా ఇది ఒక గుర్తింపు వస్తుంది వైజాగ్కి. మీరేగా అడుగుతున్నారు, మా వైజాగ్ బాగా అట్లా ఉండాలి ఇలా ఉండాలని మీరేగా ఏ భక్త సత్యనారాయణ గారికి అడుగుతుంది. మరి వైజాగ్లో అంత పెద్ద పరిశ్రమ తీసుకొస్తే స్వాగతించాలిగా. రూపాయికి ఎందుకు ఇచ్చారంటున్నారు కదా. రూపాయికి ఎందుకు ఇవ్వటం అని అంటే, ఇక్కడ మనం ఆ భూమి యొక్క విలువ కంటే అనేక రెట్లు లాభాలు ఈ ప్రాంత ప్రజలకి, ఈ ప్రాంత యువతకి, ఈ రాష్ట్రానికి వస్తుంది కాబట్టి ఆ విలువ కంటే అనేక రెట్లు లాభాలు ఉన్నాయి కాబట్టి కేటాయించారు. అది ఎలాంటి సంస్థ ఇక్కడికి వస్తుంది అనేది మీకు తెలుసు. అయినా కానీ మీరు విమర్శిస్తారు. మరి మీ ప్రభుత్వంలో మీ సొంతానికి మీ సొంతంగా మీరు బినామీ కంపెనీలు పెట్టి మీరు అదేవిధంగా అక్కడ భూములు కేటాయించుకొని ఆ భూముల్లో ఏ విధమైన కార్యక్రమాలు చేయకుండా మీ దగ్గర పెట్టుకొని అవసరమైనప్పుడు రేట్లు పెరిగినప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి ఎప్పుడు కూడా మీరు సిద్ధంగా ఉన్నారు. గత ప్రభుత్వంలో కూడా మీరు వైజాగ్ ప్రాంతంలో కొన్ని సంస్థల పేరు మీద భూములు కేటాయించుకున్న విషయం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరికి తెలియదని చెప్పి బొత్స సత్యనారాయణ గారు అనుకుంటా ఉన్నారు. అట్లానే అన్ని ప్రాంతాల్లో అంతే. మరి ముఖ్యంగా రాజధాని ప్రాంతంలో కూడా చాలా కంపెనీలు వచ్చి వెనక్కి వెళ్తున్నాయి. ఎందుకు వెళ్తున్నాయి అంటే, ఇది ఈ భూముల్ని రైతులు వారి సొంత భూముల్ని ఇచ్చారు, ప్రభుత్వ భూములు కాదు ఇవి. ఈ భూముల్ని మేము ఫ్రీగా ఇవ్వలేము. ఈ భూములు కావాలంటే ఇక్కడ ఉన్న డెవలప్మెంట్కి ఇక్కడ ఆర్థిక అవసరాలు కావాలి. ఈ ఆర్థిక అవసరాలు ఈ సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్టులో ఫ్రీగా ఇవ్వలేము. కంపల్సరీ ఇక్కడ పేమెంట్ చేసే మీరు డబ్బులు ప్రభుత్వానికి కట్టి కొనుక్కోవాలనే పాటికే చాలామంది కంపెనీలు వెళ్ళిపోతున్నాయి. మా బాధగానే ఉన్నాయి. ఎందుకంటే చాలా కంపెనీలు ఇప్పుడు వైజాగ్ వెళ్ళిపోతున్నాయి. ఇక్కడికంటే ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఇక్కడ సర్వీస్ సెక్టర్ ఇలాంటివి ఎక్కువ వస్తున్నాయి. ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయ్యి, అంటే తక్కువ స్థాయి జీతాలు ఉండే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయ్యి వచ్చినాయి ఇప్పుడు వరకు. భవిష్యత్తులో రావాలంటే ఈ సెకండ్ పూలింగ్ అయిపోతే ఆ పూలింగ్ వచ్చే ల్యాండ్లో కొంచెం పెద్ద పెద్ద ల్యాండ్స్ ఉంచితే